తర్వాత ఎస్టీలు మరియు మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పాం 12% చొప్పున. ఇది ప్రభుత్వం నేరుగా చేయగలిగే పని కాదు. కాబట్టి ఇద్దరు సిట్టింగ్ లేదా రిటైర్డ్ హైకోర్టు జడ్జీల నేతృత్వంలో ఒక ఎస్టీల కోసం స్టడీ కమిటీ, మైనార్టీల కోసం, ముస్లిం మైనార్టీల కోసం ఒక స్టడీ కమిటీని నియమించాలని చెప్పి కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత వారి రిపోర్ట్ల ఆధారంగా వీరి ఆర్థిక అభివృద్ధికి దోహదపడే అంశాలు కానీ ఇతరత్ర రిజర్వేషన్ తీసుకోవాల్సిన చర్యల గురించి కానీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ రిజర్వేషన్లు అమలు చేసే క్రమంలోనే ఈ కమిటీలు కూడా అపాయింట్ చేయబడుతున్నాయని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. వక్ఫ్ ఆస్తులు చాలా దురక్రమంలో గురవుతున్న విషయం మనం చూసాం గతంలో కూడా. ఈ వక్ఫ్ ఆస్తులు రక్షించాలంటే మార్గం లేకుండా పోయింది ప్రభుత్వానికి. అందువల్ల ఒక వక్ఫ్ బోర్డుకు జ్యుడిషియల్ పవర్స్ కావాలనేది మొదటి నుంచి డిమాండ్ గా ఉంది. వక్ఫ్ బోర్డు ఆస్తులు రక్షించడానికి ఒక ప్రత్యేకమైన ట్రిబ్యునల్, సెషన్ జడ్జి స్థాయిలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఆ ట్రిబ్యునల్ కు టోటల్ కోర్టు పవర్స్ అంటే జ్యుడిషియల్ పవర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ నుంచి సివిల్ కోర్టు పై లిటిగేషన్ పెట్టకుండా ఇది దాటిన తర్వాత బయటకు పోవాలి. కాబట్టి వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి దాన్ని కూడా ఈ రోజు కేబినెట్ నిర్ణయం చేయడం జరిగింది. తెలంగాణ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా గల్ఫ్ లో ఉన్న ఎన్ఆర్ఐస్ కు చాలా సమస్యలు చాలా సందర్భాల్లో వస్తా ఉన్నాయి. గతంలో మనకు కేరళ తరహా పెడతామని చెప్పి కేరళ ప్రభుత్వం ఏదైతే ఏ విధంగా అయితే ఎన్ఆర్ఐలు అనుకుంటా ఉందో ఆ రకంగా ఆదుకుంటామని ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా వెంటనే అమలు చేయాలని చెప్పి కేబినెట్ నిర్ణయం చేసింది. ఆ ప్రకారంగా కేరళ తరహా ఎన్ఆర్ఐ సంక్షేమ విధానాన్ని ఒక బోర్డును ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ విద్యార్థుల కోసం ఆర్థిక సహాయం అందించాలని చెప్పి ఒక నూతన పథకాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తా ఉంది. వాళ్ళ ఆదాయం స్థానికత ఆధారంగా ఫాస్ట్ అనే పథకాన్ని, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ది స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణ, FAST ఫాస్ట్ అనే పథకం కింద తెలంగాణలోని బడుగు బలహీన దళిత గిరిజన వర్గాలు, అగ్రవర్ణాలలో ఉన్నటువంటి EBCలకు కూడా పథకం వర్తించే విధంగా ఈ పథకాన్ని కొత్త పథకాన్ని ప్రారంభిస్తా ఉంది. దీనికి ప్రామాణికత ఏంటంటే 1956 ముందు ఎవరైతే ఇక్కడ నివాసం కలిగి ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఆ ప్రకారంగా ఈ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు ఆర్థిక శాఖ, సంక్షేమ శాఖ మరియు విద్యాశాఖ మార్గదర్శకాలు రూపొందించి అమలు చేయాల్సిందిగా కేబినెట్ ఈ రోజు ఆదేశించడం జరిగింది. తర్వాత జంట నగరాలలో గతంలో టాడీ షాప్స్ అని కూడా ఎత్తివేయడం జరిగింది. అది కొంచెం కుట్రపూరితంగా ఈ లిక్కర్ లాబీల ఒత్తిడి తలకి ప్రభుత్వం చేసిన మేము గతంలో ఆరోపణలు కూడా చేశాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ లో తప్పకుండా దాన్ని రివైవ్ చేస్తామని చెప్పాం. జంట నగరాలలో నిషేధించబడ్డ కళ్ళు దుకాణాలు, ఆ సొసైటీలన్నింటినీ కూడా రివైవ్ చేస్తూ ఉత్తర్వులు ఈ రోజు కేబినెట్ ఇవ్వడం జరిగింది. దాన్ని వెంటనే అమలు చేయాల్సిందిగా ఎక్సైజ్ శాఖకు కేబినెట్ ఈ రోజు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్సైజ్ శాఖ దాన్ని వెంటనే అమలు చేస్తుందని చెప్పి మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవి దసరా వరకు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పడం జరిగింది. దీనికి ఖచ్చితంగా దసరా పండుగకు ఈ దుకాణాలన్నీ కూడా నిర్మించబడతాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తర్వాత బతుకమ్మ, బోనాలు ఈ రెండింటినీ కూడా స్టేట్ ఫెస్టివల్స్ గా కేబినెట్ ఈరోజు తీర్మానం చేసింది. బోనాలకు సంబంధించి గతంలోనే జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఈ రోజు నిర్ణయం తర్వాత 2 పండుగలకు సంబంధించి బతుకమ్మ పండుగలు కూడా జీవో ఇష్యూ చేయాలని చెప్పి వెంటనే దీన్ని సాంస్కృతిక శాఖను ఆదేశిస్తూ ఈరోజు కేబినెట్ నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సెపరేట్ చేయాలని చెప్పి ఏర్పాటు చేయాలని ఈరోజు కేబినెట్ డిసిషన్ తీసుకున్నది. ఈ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంగా నామకరణం చేయాలని కూడా ఈ రోజు కేబినెట్ డెసిషన్ తీసుకున్నది. పరిశ్రమలకు అనుమతులకు సంబంధించి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడానికి, తద్వారా రాష్ట్ర ఆర్థిక ప్రగతిని పెంపొందించడానికి
అదేవిధంగా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి దోహదపడే పద్ధతిలో భారతదేశంలోనే నంబర్ 1 ఉండేటువంటి పారిశ్రామిక విధానాన్ని చేపట్టాలని చెప్పి సింగిల్ విండో విధానం చేపట్టాలని చెప్పి ఈ రోజు కేబినెట్ తీర్మానం చేసింది. ఆ ప్రకారంగా వెంటనే గైడ్ లైన్స్ జారీ చేయవలసిందిగా పరిశ్రమల శాఖను ఆదేశిస్తూ ఈరోజు కేబినెట్ డెసిషన్ కూడా తీసుకున్నది. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి హైదరాబాద్ తీర్చిదిద్దడానికి హైదరాబాద్ కు కొత్తగా ఒక మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేయాలని చెప్పి కేబినెట్ తీర్మానం చేసింది. ఈ రూపకల్పన చేయడానికి అవసరమైన పక్షంలో జాతీయ స్థాయిలో ఉండేటువంటి అర్బన్ పాలసీ సంస్థలను కానీ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో ఉండేటువంటి కన్సల్టెన్సీని కానీ ఎంగేజ్ చేసుకోవడానికి మున్సిపల్ పరిపాలనా శాఖకు అధికారం ఇస్తూ ఈరోజు కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు సంప్రదింపులు ఇవ్వడానికి ఒక ప్రజా సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటామని గతంలో చెప్పడం జరిగింది. స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ అన్ని రంగాలలో నిష్ణాతులు, మేధావులు, వివిధ రంగాల్లో ఉన్నటువంటి నిపుణులు, అనుభవజ్ఞులు, పత్రికా సంపాదకులు, ప్రముఖ జర్నలిస్టులు ఇట్లాంటి వాళ్ళందరితో కలగలిపి కొత్త రాష్ట్రం తెలంగాణ కాబట్టి ఒక దిక్సూచిలాగా ఉండే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మార్గదర్శనం చేసే విధంగా స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ ని కూడా నియమించాలి వెంటనే చెప్పి ఈరోజు కేబినెట్ తీర్మానం చేసింది. ఈ కౌన్సిల్, ఈ ప్రజా సంఘం ఏర్పాటుకు వెంటనే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. రాబోయే రోజులలో ఈ యొక్క ఫలితాలు చూసిన తర్వాత ఒక 6 నెలల తర్వాత జిల్లాలో కూడా ప్రజా సంఘాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా సూత్రప్రాయంగా అనుకోవడం జరిగింది. దాన్ని ఆమోదించలేదు. కానీ ఇక్కడికి ఎక్స్పెరిమెంటల్ గా చూసిన తర్వాత ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తే బాగుంటుందనేటువంటి ఒక అభిప్రాయం రావడం జరిగింది. ఆ ప్రకారంగా ఇక్కడ అనుభవాల తర్వాత అక్కడ కూడా ఆమోదించడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఎంబులం కు సంబంధించి గతంలో ప్రభుత్వం ఆమోదించింది. దాంట్లో సెంట్రల్ యూనియన్ హోమ్ మినిస్ట్రీ నుంచి ఈ మధ్య మన తెలంగాణ గవర్నమెంట్ కు ఒక లెటర్ రావడం జరిగింది. దాంట్లో సింహాల బొమ్మ కింద సత్యమేవ జయతే అనేది రెండు మీరు వేరువేరుగా పెట్టినారు. అది కరెక్ట్ కాదు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంబ్లం కాబట్టి ఇంటిగ్రేటెడ్ గా ఉండాలి. రెండు కలిసే ఉండాలి. ఒకదాని కింద ఒకటి ఉండాలని చెప్పి యూనియన్ హోమ్ మినిస్ట్రీ తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. సో వారి సూచన గౌరవిస్తూ అదే ప్రకారం పెట్టమని చెప్పి ఈరోజు కేబినెట్ దాన్ని అప్రూవ్ కూడా చేసి తీర్మానం చేయడం జరిగింది. వెంటనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి కేబినెట్ ఈరోజు నిర్ణయం చేసింది. అది ఏ విధంగా ఉండాలి, కాంపోజిషన్ అదంతా కూడా వివరాలన్నీ దాంట్లో పొందుపరచబడ్డాయి. దానికి గైడ్ లైన్స్ ఏర్పాటు చేసి వెంటనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేయవలసిందిగా సంబంధిత శాఖకు ఆదేశం ఇస్తూ ఈరోజు కేబినెట్ తీర్మానం కూడా పాస్ చేయడం జరిగింది. గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలలో భాగంగా చాలా విప్లవాత్మకంగా గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ముస్లిం మైనార్టీల సంక్షేమానికి 1000 కోట్లతో బడ్జెట్ ప్రారంభిస్తామని చెప్పాం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పుడు ప్రవేశపెట్టే బడ్జెట్ లో ఖచ్చితంగా 1000 కోట్లు బడ్జెట్ ప్రారంభించాలని చెప్పి 1000 కోట్లను కేటాయిస్తూ కూడా ఈ రోజు కేబినెట్ డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఈ 1000 కోట్లతోనే ఈ సంవత్సరం ఈ బడ్జెట్ ప్రారంభమవుతుందని కూడా నేను సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. తర్వాత రాజ్యాంగం ప్రకారంగా ఎవ్రీ స్టేట్ షెల్ హ్యావ్ ఎన్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగంలో పొందుపరచబడి ఉంది. ఆ ప్రకారంగానే తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా సత్వరమే ఏర్పాటు చేయాలని చెప్పి ఈ రోజు కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది. త్వరలోనే ఆ ఎలక్షన్ కమిషన్ కూడా ఏర్పాటు చేయబడుతుందని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ రోజు కేబినెట్ తీర్మానం చేసింది.
ఈ తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయానికి మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు పేరు పెట్టాలని కూడా కేబినెట్ ఈరోజు తీర్మానం చేయడం జరిగింది.